వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలో కోళ్లకు బర్డ్ ఫ్లూ రావడంతో పౌల్ట్రీ యజమానులు తీవ్రంగా నష్టపోయారని ప్రజలు అపోహలు నమోదని గట్కేసర్ మున్సిపాలిటీలో పరిధిలోని రామరెడ్డి చికెన్ మార్కెట్ యాజమాన్య ఆధ్వర్యంలో అబ్బాస్, చైతన్య కుమార్ రెడ్డి, సునీల్ కుమార్ రెడ్డిలు చికెన్ ఫ్రై మెగా ఎగ్ మేళా నిర్వహించారు. 3 క్వింటాల చికెన్ ఫ్రై, 2000 కోడిగుడ్లు పంచుతున్నామని ప్రీమియం చికెన్ ఫీడ్ కంపెనీ ఏజీఎం జ్ఞానశేఖర్ మార్కెట్ మేనేజర్ స్వామి తెలిపారు. అటు 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 నరసింహరావు వచ్చిన తీసుకోతారమ్మ మీరు చేతి కవర్లమ్మా ఏం కవర్ చేయి 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 उधर जाओ उधर से वो साइड जैसे पागल है यार कटिंग रेडी गाय चलो 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 प्लेट लाइन लाइन पंपी सार చికెన్ తింటే ఏదో అయిపోతున్న ప్రచారము జనాల బలంగా పాతుకుపోయింది. అదనేది అబద్ధము. ఈ చికెన్ తింటే ఏమి కాదని నిరూపించడం కోసమే మా ప్రీమియం కంపెనీ చైతన్య సార్ ఆధ్వర్యంలో ఈ చికెన్ మేళా నిర్వహించడం జరుగుతుంది. చికెన్ తినండి, చికెన్ వల్ల ఎటువంటి నష్టం ఉండదు. చికెన్ అనేది మధ్యతరగతి వ్యక్తులకు, పేద వ్యక్తులకు ప్రోటీన్ లభించే సోర్స్. వేరే అసత్య ప్రచారాలను నమ్మి మీరు చికెన్ తినకుండా ఉండడం వల్ల మన బాడీకి చాలా నష్టం. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోండి. చికెన్ తినడం వల్ల ఎటువంటి రోగాలు రావు. మన ఇండియన్ వంట పద్ధతుల ప్రకారం 70 degrees టెంపరేచర్ వద్ద ఒక 6 నిమిషం ఉడికించినా కూడా బటుకులు ఏవైనా చచ్చిపోతుంది. కాబట్టి మన వంట పద్ధతులకు ఇటువంటి రోగాలు ఏవి రావు. దయచేసి అందరికీ నమస్కారం చెప్పండి. ఏమనగా దయచేసి చికెన్ తినండి, చికెన్ వల్ల ఎటువంటి నష్టము లేదు. నమస్తే సార్, మేము ప్రీమియం చికెన్ నుంచి మాట్లాడుతున్నాం. ప్రీమియం ఎంప్లాయీగా మాట్లాడుతున్నాము. ఏదైతే ఇప్పుడు మేము చికెన్ మేళా ఇట్లా స్టార్ట్ చేయడానికి ప్రధాన రీజన్ వచ్చేసి ప్రజల్లో వచ్చేసి చాలా వరకు భయభ్రాంతులు వచ్చేసిందన్నమాట. ఎందుకు ఏదో జరగరాని జరిగిపోతుందనేది ఈ ఫేక్
ప్రచారం జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు కూడా వచ్చేసి మంచి అనేది స్లోగా వెళ్తూ ఉంది, చెడు అనేది ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఈ పని లేని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు చేసిన ప్రచారం వల్ల ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీ అనేది చాలా వరకు నష్టపోతూ ఉంది. దాన్ని అవగాహన కల్పించడానికి కోసం మేము ఈ చికెన్ మేళా ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరము ఏదో ఒక రకమైన మన ఈ క్లైమేట్ వాతావరణం దీనివల్ల వచ్చేసి జబ్బు అనేది వస్తుంటుంది, పోతూ ఉంటుంది. చికెన్ తినడం వల్లనే వచ్చిందనేది 100% రాంగ్. అది ఎక్కడ కూడా వచ్చి గవర్నమెంట్ ఎప్పుడు చెప్పలేదన్నమాట. చికెన్ తింటే ప్రాబ్లం అవుతుంది, చికెన్ తింటే మనకేదో జబ్బు వస్తుంది అనేది 100% ఎప్పుడు గవర్నమెంట్ చెప్పను కూడా లేదు, చెప్పదు కూడా. ఇంతకు ముందే మీరు చూసిండొచ్చు, ఏపీలో గవర్నమెంట్ మన మినిస్టర్ గారు వచ్చేసి బయట చెప్పారు, చికెన్ తినిన దానివల్ల మనకు జబ్బు అనేది రాదు, నాకే పెట్టండి నేను తింటానని చెప్పారనమాట. ఎవరు ఒక వ్యవసాయ శాఖ మంత్రి, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రిగా చెప్పినారు. ఇక్కడ ఏమైందంటే ఈ ఫాస్ట్గా వచ్చేసి సోషల్ మీడియాలో వచ్చేసి నాకు వచ్చిన మెసేజ్ నేను 10 మందికి పెట్టడం, వాళ్ళు 10 మందికి పెట్టడం, ఈ విధంగా జరిగిన దానివల్ల ఈ పెద్ద నష్టం అనేది పౌల్ట్రీకి జరుగుతూ ఉంది. ఈ నష్టాన్ని మనం 100% వచ్చేసి ఇది ఎట్లా మనం దీన్ని సర్దుబాటు చేసుకోవాలనేది ఈ అవగాహన కల్పించడానికి కోసం మేము చికెన్ మేళా పెట్టి చేస్తున్నాం సార్. ఎన్ని గంటలు పెడుతుంది సుమారు చికెన్ ఎంత ఫ్రై చేస్తారు? 300 కిలోలు పెడుతున్నామండి. 2000 గుడ్లు 300 కిలోలు చికెన్ పెడుతున్నాం.